హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ 3rd లెసన్ కసాగు గసాబా మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని అసలు కసాగు డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అదే విధంగా గసాబా ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, ఇదే సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని కసాగు గసాబాను బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మోడల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఎస్జిటి ని బేస్ చేసుకొని మనం ఒక షెడ్యూల్ ప్రకారము రెఫరెన్స్ వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే కేవలము 800 రూపీస్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఒక ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాదు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అది ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే కేవలము 200 రూపీస్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎస్జిటి ని బేస్ చేసుకొని ఉండేటువంటి 6 టాపిక్స్, వాటి యొక్క సబ్ టాపిక్స్ క్లియర్ గా కంప్లీట్ చేశాము. వాటి యొక్క వీడియోస్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. కసాగు గసాబా ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గసాబా చూద్దాం, తర్వాత కసాగా డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం, తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకుని ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 12, 30 మరియు 36 ల గసాబా ఎంత అంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 12, 30 మరియు 36 ల గసాబా ఎంత? గసాబా అంటే ఏంటి? ఇక్కడ గరిష్ట సామాన్య భాజకము అని. అంటే ఇక్కడ ఈ మూడు సంఖ్యలు ఏ కామన్ సంఖ్యచే డివిజబుల్ అవుతాయి. ఆ కామన్ సంఖ్య కూడా ఎలా ఉండాలంట? గరిష్టంగా ఉండాలి అంట. సో దీన్ని మనము సింపుల్ మెథడ్ లో చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఆ సింపుల్ మెథడ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ మూడు సంఖ్యలు కామన్ గా డివిజిబుల్ అయ్యేటువంటి సంఖ్య ఏదైనా కావచ్చు. మనం చిన్న నెంబర్ నుంచే ఫాలో అవ్వండి. చాలా వరకు మీరు చిన్న నెంబర్ నుంచే చేసుకుంటారండి, లేదా దీని ఆప్షన్స్ ప్రకారం కూడా మీరు చేయొచ్చు. ఫస్ట్ దేంతో పోతుంది చూడు ఒకసారి. 3 తో పోతుందా? 3 పోవాలి. 3 4s 12, 3 10s 30, 3 1s 3 2s. అంటే ఫస్ట్ దేంతో చేశాను ఫ్రెండ్స్? ఇక్కడ 3 తో చేశాను. మీ ఇష్టం వచ్చింది చేయండి, బట్ ఆన్సర్ మాత్రము మారదు. 3 4s 12, 3 10s 30, 3 12s 36. 3 నెంబర్లు పోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకేమన్నా పోతుందో చూడండి. 2 తో పోతుంది అనుకుంటా. 2 2s 4, 2 5s 10, 2 6s 12. అంటే దేంతో చేశాను? 2 తో చేశాను. అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ పక్కన రాసుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ 2 5 6. ఇంకా ఏ ఇతర కామన్ సంఖ్య చేయడం డివిజిబుల్ అవుతుందా? 2 5 6. ఇంకా ఏ సంఖ్యతో పోయి చూడండి. ఇంకా ఏ కామన్ నెంబర్ చే డివిజిబుల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ 3 తో చేశాను, తర్వాత 2 తో చేశాను. కాబట్టి 3 2s మనకి ఏమవుతుంది? 6. సో ఇది 6 2s 12, 6 5s 30, 6 6s 36. అంటే 12 30 36 ఏ గరిష్ట సంఖ్య చే కామన్ గా డివిజిబుల్ అవుతుంది అంటే 6 అనేటువంటి సంఖ్య చే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ మూడు సంఖ్యల యొక్క గసాబా మనకి ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి, 40, 56, 60 ఏ సంఖ్య చైనా కామన్ గా పోతే 2 తో పోతే చూడండి. 2 20s 40, 2 2s 4, 2 8s 16, 2 30s. అంటే ఫస్ట్ దేంతో డివైడ్ చేశాను? 2 తో చేశా. మళ్ళీ అగైన్ 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 10s, 2 1s 2 4s, 2 15s. అంటే 2 తో డివిజిబుల్ చేశా. ఇంకా ఏ కామన్ నెంబర్ చైనా డివిజిబుల్ అవుతుందా? ఇంకా దేంతో కామన్ గా డివిజిబుల్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది గసాబా అంటే ఫస్ట్ 2 తో చేస్తా, నెక్స్ట్ కూడా 2 తో చేస్తా. కాబట్టి 2 2s మనకి ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఇక్కడ ఈ మూడు నెంబర్లు 4 చే కామన్ గా డివిజిబుల్ అవుతాయి. 4 10s 40, 4 1s 4 14s 4 15s. ఇంతకన్నా గ్రేటర్ నెంబర్ మనకి ఉండదు. ఈ మూడింటి చే భావించబడేది అనమాట. సో ఈ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 70, 105, 175 గసాబా. సేమ్ ఆ మూడు నెంబర్ దేంతోనే కామన్ గా డివిజిబుల్ అవుతాయి చెక్ చేయండి. సో యూనిట్ ప్లేస్ లో 0 5 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 తో డివిజిబుల్ అవుతుంది. 5 1s 5, 5 4s 20, 5 2s 10, 5 1s 5 3s 15, 5 5s 25. అంటే ఫస్ట్ దేంతో చేశాను? 5 తో చేశాను. నెక్స్ట్ 7 తో పోద్దాం అనుకుంటా. ఎస్, 7 2s 14, 7 3s 21, 7 5s 35. నెక్స్ట్ 7 తో చేశాను. ఇంకా 2 3 5 దేంతో కామన్ గా డివిజిబుల్ కావు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ 5 తో చేస్తా, నెక్స్ట్ 7 తో చేశాను. కాబట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5 7s ఎంత? 35. ఈ మూడు నెంబర్ల యొక్క గసాబా మనకి ఏమవుతుంది? 35. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ గసాబా క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ కసాగు చూడండి. మరి 21,
35, 42 ల కసాగు ఎంత? సో ఇక్కడ కసాగు కనుక్కునేటప్పుడు కనిష్ట సామాన్య గుణిజము అంటాం. అంటే ఇక్కడ ప్రతి సంఖ్యచే డివిజిబుల్ కావాలని రూల్ లేదు. ఏ రెండు సంఖ్యలచే డివిజిబుల్ అయినా కానీ మీరు కనిష్టం అంటే కనిష్టంగా చేస్తే చాలు. ఓకేనా? 21, 35, 42 అన్నిటితో పోవాలని రూల్ లేదు. 3 తో పోద్దా? 2 పోయినా చాలు. 3 7s 21, 35 పోదు. 3 1s 3 4s ఫస్ట్ 3 తో చేస్తా. నెక్స్ట్ 7 తో పోద్దా? 7 తో పోతుంది. 7 1s 7, 7 5s 35, 7 2s. ఇంకా 5 2లు కామన్ గా ఇండివిజువల్ గా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ప్రొడక్ట్ మనకి ఏమవుతుంది అంటే కసాగు అవుతుంది. ప్రొడక్ట్ ఎంత చూడండి, 3 into 7 into 1 into 5 into 2. 5 2s 10, ఇంతవరకు 10. 3 7s 21, 21 10s 2 10. సో కసాగు ఏమవుతుంది అంటే 2 10. నెక్స్ట్ వన్ 102, 119, 153 కసాగు ఎంత? 102, 119, 153 కసాగు ఎంత? దేంతన పోద్దాం? ఏ రెండు నెంబర్లు పోయినా చాలు. 3 తో పోద్ది అనుకుంటా. 3 తో పోవాలంటే కండిషన్ ఏంటి? ఏదైనా ఒక సంఖ్య 3 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెలను కూడగా వచ్చినటువంటి విలువ 3 తో డివిజిబుల్ అవుతే చాలు, అది ఆటోమేటిక్ గా 3 తో డివిజిబుల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు 153 నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఈ నెంబర్ లో ఉండేటువంటి అంకెలను కూడండి. అంటే 1 + 5 6, 6 + 3 ఎంత? 9. 9 3 తో పోతుంది కదా? 3 3s 9 పోతుంది కాబట్టి 153 కూడా 3 తో పోతుంది. అది 3 తో డివిజిబుల్ కావాలి అంటే కండిషన్. 3 తో చేస్తున్నా. 3 3s 9, 3 4s 12. 3 తో పోతుందా? 3 3s 9 పోదు. సేమ్ అలాగే ఉంచుకోండి. 3 5s 15, 3 1s. నెక్స్ట్ 34, 51, 17, 17 2s 34, 17 3s 51. ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఓకేనా? 17 తో పోతుంది కాబట్టి 17 2s 34, 17 7s 17 119 సరిపోయింది. 17 3s 51. ఎస్. ఇంకా నెక్స్ట్ 2 7 3 ఈ మూడు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ప్రొడక్ట్ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? కసాగు అవుతుంది. ప్రొడక్ట్ చేస్తున్నా. 17 3s 51. ఎందుకంటే పెద్ద నెంబర్లు కాబట్టి ఒకేసారి చేయకుండా విడివిడిగా చేసుకుంటున్నా. అన్ని మల్టిప్లై చేయడమే. 17 3s 51, 51 2s 102 ఇంటూ 7 3s 21, 21 2s 42, 0 ఉంది కాబట్టి 42, 21 1s 21. కరెక్ట్ ఆన్సర్ 2142. కసాగు ఏమవుతుంది అంటే 2142. ఇవన్నీ మల్టిప్లై చేయగా వచ్చినటువంటి రిజల్ట్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే రెండు పాల క్యాన్లలో వరుసగా 60 లీటర్లు 165 లీటర్ల పాలు ఉన్నవి. రెండు క్యాన్లలోని పాలను కొలవగలిగే గరిష్ట పరిమాణం కలిగిన క్యాన్ను కనుగొనండి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, గరిష్ట పరిమాణం కలిగిన క్యాన్ను కనుగొనండి అని అడిగాడు. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే గరిష్ట పరిమాణం కలిగిన అంటేనే మీరేం కనుక్కోవాలి అంటే గసాబా కనుక్కోవాలి. చిన్న లాజిక్, గసాబా HCF GCD కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని. అసలు దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే గరిష్ట పరిమాణం కల. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్యాన్ లో 50 లీటర్ల పాలు ఉన్నాయి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. 50 లీటర్లు ఉన్నాయి. ఇంకొక దాంట్లో 20 లీటర్లు ఉన్నాయి అనుకోండి. నేను ఒక క్యాన్ తీసుకొని ఓకేనా, ఆ క్యాన్ బేస్ చేసుకొని ఓకేనా కరెక్ట్ గా 50 లీటర్లు కొలవగలగాలి. అంటే ఆ క్యాన్ ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు అని కాదు, ఎన్నిసార్లైనా ఉపయోగించుకోండి. కరెక్ట్ గా తక్కువ రాకూడదు, ఎక్కువ రాకూడదు. అలా ఈ రెండింటిని బేస్ చేసుకొని ఉపయోగించేటువంటి ఆ గరిష్ట పరిమాణం గల క్యాన్ ఎంత ఉండాలి అంటే మాక్సిమము ఎంత పరిమాణం తీసుకుంటే ఈ రెండింటిని ఈక్వల్ గా కొలవగలము అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్స్ క్యాన్ తీసుకున్నాం అనుకోండి. 10 లీటర్స్ ఎన్నిసార్లు పోయొచ్చు? 50 లీటర్స్ అంటే 10 లీటర్స్ ని బేస్ చేసుకొని 5 సార్లు మనము ఆ క్యాన్ తో 5 సార్లు పోసామనుకోండి 50 లీటర్స్ తో ఫిల్ అయిపోతుంది. 20 లీటర్స్ ని మనం ఎన్నిసార్లు పోయాలి? 2 టైమ్స్ పోసామనుకోండి అది ఫిల్ అయిపోతుంది. ఇంకా 10 లీటర్స్ కాకుండా అంతకన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా ఈ రెండు మనం సెట్ చేయగలమా? సెట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అంటే 10 లీటర్స్ క్యాన్ తీసుకుంటే 50 లీటర్స్ ని ఫిల్ చేయడానికి 5 టైమ్స్, 20 లీటర్స్ ని ఫిల్ చేయడానికి 2 టైమ్స్ కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ 5 లీటర్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్.
5 లీటర్స్ క్యాన్ కూడా తీసుకోవచ్చు. 5 లీటర్స్ క్యాన్స్ తో అయితే 50 లీటర్స్ ని ఫిల్ చేయడానికి 10 టైమ్స్ వాడాలి. 5 లీటర్స్ 20 లీటర్స్ కి అయితే 4 టైమ్స్ వాడాలి. కరెక్ట్ గా అక్కడ సరిపోతుంది కరెక్ట్ గా. కానీ ఏమడిగాడు, గరిష్ట పరిమాణం అడిగాడు కాబట్టి 5 కన్నా 10 ఎక్కువ కాబట్టి మనము ఆన్సర్ పరంగా 10 తీసుకుంటాం. అంటే చిన్న లాజిక్ ఏంటి అంటే మీరు గరిష్ట పరిమాణము అంటేనే HCF కనుక్కుంటే చాలు. గరిష్ట అంటేనే గసాబా, గరిష్ట సామాన్య భాజకము. మరి దేనికి గసాబా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ ఏంటి? 60 లీటర్స్, 60 లీటర్స్. ఇంకొక వాల్యూ ఏంటి? 165 లీటర్స్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కసాబు గాని గసాబా గాని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏవైనా యూనిట్స్ ఉన్నప్పుడు 2 యూనిట్స్ సేమ్ గా ఉండాలి. ఇన్ కేసు 2 యూనిట్స్ సేమ్ గా లేకపోతే సేమ్ గా మార్చుకున్న తర్వాత మాత్రమే మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి లీటర్స్ ఉంది, ఇక్కడ కూడా లీటర్స్ ఉంది. 2 యూనిట్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి గసాబాకు ఎన్నో మెథడ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మెథడ్ ఏంటి అంటే రెండింటిచే కామన్ గా భాగించబడే గరిష్ట సంఖ్యనే మనకి ఏమవుతుంది అంటే గరిష్ట సామాన్య భాజకము గసాబా అవుతుంది. ఫస్ట్ 5 తో పోతుందా? ఎస్, 5 తో పోతుంది. చూడండి, 5 1 5, 1 ఉంటుంది, 5 2 10, అగైన్ 5 3 15, 5 3 15. అంటే ఫస్ట్ దేంతో డివైడ్ చేశాను? 5 తో డివైడ్ చేశాను. ఇంకా ఈ 2 వాల్యూస్ ఇంకా దేంతో కామన్ గా డివిజిబుల్ అవుతాయా? 3 తో పోద్ది అనుకుంటా. 3 4 12, 3 1 3 1 అంటే నెక్స్ట్ 3 తో చేసా. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ 5 తో చేశాను కాబట్టి ఇక్కడ 5 అని రాసుకోండి. నెక్స్ట్ 3 తో చేశాను కాబట్టి 3 అని రాసుకోండి. ఇంకా 4 11 దేంతో పోతాయా? 1 తో తప్ప ఇంకా ఏ ఇతర సంఖ్యలతో కామన్ గా డివిజిబుల్ కావు. ఓకేనా? 4 11 ఇంకా ఏ సంఖ్య కామన్ గా డివిజిబుల్ కావు కాబట్టి అక్కడ ఈ ప్రాసెస్ ఏమైపోతుంది? స్టాప్ అయిపోతుంది. మనం ఫస్ట్ దేంతో చేసాము? 5. నెక్స్ట్ 3 తో చేసాం కాబట్టి వాటి యొక్క మల్టిప్లికేషన్ మనకి ఏమవుతుంది అంటే గసాబా అవుతుంది. 5 3 ఎంత? 15. అంటే మనం ఇక్కడ 60 లీటర్స్ 165 లీటర్స్ గల 2 క్యాన్లను కొలవడానికి ఉపయోగించేటువంటి గరిష్ట పరిమాణం గల క్యాన్ ఎంత అంటే 50 లీటర్స్. ఓకేనా? 50 లీటర్స్ బేస్ చేసుకుని 60 లీటర్స్ కావాలంటే ఎన్నిసార్లు ఉపయోగిస్తాము? 4 సార్లు ఉపయోగిస్తాము. అదే 15 లీటర్స్ క్యాన్ బేస్ చేసుకుని ఓకేనా 165 మనం ఎన్నిసార్లు ఉపయోగిస్తాము? 11 టైమ్స్ ఉపయోగిస్తాము. ఇంతకన్నా గరిష్ట పరిమాణం మనం తీసుకోవడానికి పాసిబిలిటీనే లేదు. కరెక్ట్ ఆన్సర్ 50 లీటర్స్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమైనా ఇవ్వండి ఫ్రెండ్స్, మనకు అనవసరము. లాస్ట్ ఏం కనుక్కున్నాడు? గరిష్ట పరిమాణం కనుక్కున్నాడు. గరిష్ట పరిమాణము అంటే మనం ఏం కనుక్కోవాలి? గసాబా కనుక్కోవాలి. దేనికి చూడండి, 3 రకాల నూనెలను ఇచ్చాడు కాబట్టి ఒకటి 32 లీటర్స్, ఇంకోటి 24 లీటర్స్, ఇంకొకటి 48 లీటర్స్. యూనిట్స్ అన్ని ఎలా ఉన్నాయి? సేమ్ గా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ దేంతో డివిజిబుల్ అవుతా? కామన్ గా 4 తో. 4 8 32, 4 6 24, 4 1 4 2 అంటే ఫస్ట్ దేంతో చేశాను? 4 తో చేశాను. 3 పోవాలి. ఓకేనా? నెక్స్ట్ 2 తో పోతుందా? ఎస్ 2 తో. 2 4 8, 2 3 2 6 12. నెక్స్ట్ 2 తో చేశాను. ఇంకా ఈ 3 నెంబర్లు ఏ నెంబర్ చేయని కామన్ గా డివిజిబుల్ అవుతాయా? దేంతో కామన్ గా డివిజిబుల్ కావు కాబట్టి 4 2 ఎంత? 8. సో యూనిట్స్ లీటర్స్ కాబట్టి గరిష్ట పరిమాణం ఎంత? 8 లీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ గరిష్ట సామర్థ్యం గల కొలత పాత్రను అడిగాడు కాబట్టి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గసాబా క్యాలిక్యులేట్ చేయాలి. HCF GCD అంటాం. మరి 2 ట్యాంకర్లు ఏమేమి ఇచ్చాడు చూడండి. ఒకటి 850 లీటర్స్, ఇంకొకటి 680 లీటర్స్. 680 లీటర్స్. యూనిట్స్ సేమ్ కాబట్టి ఆన్సర్ కూడా యూనిట్స్ లో ఉంటుంది. మరి నెక్స్ట్ దేంతో డివిజిబుల్ అవుతుందా? 10 తో పోతుంది. 10 85 10 68 అంటే ఫస్ట్ దేంతో చేశాను? 10 తో చేశా. నెక్స్ట్ దేంతోనే కామన్ గా డివిజిబుల్ అవుద్దా ఒక్కసారి మీరు చెక్ చేయండి. 5 తో పోదు. ఇది 5 తో పోతుంది బట్ ఇది 5 తో పోదు. నెక్స్ట్ 3 తో ఏమన్నా పోతుందా? పోదు. ఇంకేమన్నా కామన్ గా డివిజిబుల్ అయ్యేటువంటిది ఏమైనా ఉందా? 13 15 75 19 19 17 తో పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 17 తో పోతుంది అనుకుంటా. 17 85. ఆప్షన్స్ బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఇక్కడ మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా టైంలో స్ట్రైక్ కాలేదనుకోండి మైండ్ లో, కింద ఆప్షన్స్ లో 10 into something బేస్ చేసుకుని ఏదైతే ఉంటుందో ఆప్షన్ లో దాన్ని బేస్ చేసుకుని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకుని 120 ఉందనుకోండి, 10 12 కదా, మరి 12 ఏమైనా పోతే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ 170 ఉందనుకోండి, 10 17 కదా, 17 తో చెక్ చేసుకోండి. అలా కూడా మనం ఆన్సర్ ఈజీగా క్యాచ్ చేయవచ్చు. అంత కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరమే లేదు. 17 5 85,
17 4 జా 68 అంటే నెక్స్ట్ దేంతో డివైడ్ చేశాను 17 తో డివైడ్ చేశా. నెక్స్ట్ 5 4 ఇంకా దేంతో పోవు కాబట్టి 10 70s ఎంత 170 లీటర్స్. గరిష్ట సామర్థ్యం గల కొలపాత్ర యొక్క సామర్థ్యం ఎంత ఉండాలి 170 లీటర్స్. అబ్జర్వ్ చేస్తే ఏ కనిష్ట సంఖ్యను 5కు కలిపినా అది 12 14 మరియు 18ల చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడిగాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏదైనా ఒక సంఖ్యను బేస్ చేసుకొని ఆ సంఖ్యకి 5 కలిపాము అనుకోండి, అది ఖచ్చితంగా వేడిచ్చే డివిజిబుల్ కావాలంట 12 14 18. ఇది ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్పొచ్చు లేదా ప్రాసెస్ బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఇలాంటి మెథడ్ కి ఓకేనా అంటే 5 కలపండి అని అడగచ్చు లేదా తీసివేయండి అని కూడా అడగచ్చు. ఇలాంటి మెథడ్స్ కి మనము ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కసాగు క్యాలిక్యులేట్ చేయాలి. ఏ కనిష్ట సంఖ్యకు, ఇక్కడ చిన్న లాజిక్, ఏ కనిష్ట సంఖ్యకు అని ఇచ్చాడు కాబట్టి మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కసాగు కనుక్కుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటేనే మనకు కనుక్కోవాల్సింది ఏంటి అంటే కసాగు కనుక్కోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ను బేస్ చేసుకుని అది 12 తో డివిజిబుల్ కావాలి, 14 తో డివిజిబుల్ కావాలి, 18 తో డివిజిబుల్ కావాలంటున్నాడు. ఇక్కడ ఏది ఇవ్వకుండా కలపాలి తీసివేయాలని ఇవ్వకుండా సేమ్ ఈ మెథడ్ ఇచ్చినా కానీ డైరెక్ట్ గా మనం ఏ మెథడ్ అప్లై చేయాలి అంటే కసాగు కనుక్కోవాలి. మరి ముందు కసాగు కనుక్కుందాం. డైరెక్ట్ మెథడ్ ఏంటి, కలపమంటే ఎలా చేయాలి, తీసివేయమంటే ఎలా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ కి కసాగు కనుక్కుంటున్నా. 12 14 18 కసాగు కనుక్కుంటున్నా 2 తో. 2 6 12, 2 7 14, 2 9 18. నెక్స్ట్ 3 తో. అన్ని డివిజిబుల్ కావాలని రూల్ లేదు, ఏ 2 పైన కానీ కసాగు అయితే చేసేయచ్చు. గసాబా అనుకోండి ఎగ్జాక్ట్ గా అన్నింటిచే కామన్ గా డివిజిబుల్ కావాలి. ఇక్కడ 3 తో 3 2 6 7 పోదు కాబట్టి అలాగే రాసుకోండి. 3 3 9, 2 6 12, 2 7 14, 2 9 18. నెక్స్ట్ 3 తో చేస్తున్నా. 3 2 6 7 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నా. 3 3 9, 2 7 3. అన్ని డిఫరెంట్ నెంబర్స్ ఏ నెంబర్స్ చే కామన్ గా పోవు కాబట్టి వీటి యొక్క మల్టిప్లికేషన్ మనకి ఏమవుతుంది కసాగు ఎల్సిఎం అవుతుంది. మరి మల్టిప్లికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 3 6, 6 2 12 ఇంటూ 7 3 21, 12 1 12, 12 2 24 ప్లస్ 1 ఎంత 25. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది అంటే 252. ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్ 252. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 12 14 మరియు 18 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఎంత అంటే 252. అంతవరకు క్వశ్చన్. ఇన్ కేసు ఇక్కడ 5 ను కలుపమని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 5 ను కలుపమనిస్తే మన 5 ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. 5 ని కలుపమనిస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలో కూడా నేను ఆన్సర్ క్లారిటీ ఇస్తా. మరి 252 నుంచి మనము 5 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది 247 వస్తుంది. మన కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 247. ఇప్పుడు ఇది ఆప్షన్ లో ఉంటుంది. మరి ఈ ఆప్షన్ కి ఇది రావాలి అంటే మనం 5 ఏం చేయాలి కలపాల్సిందే కదా. మనకు ఆప్షన్ లో ఉండేటువంటి ఆన్సర్ ఎంత అంటే 247. మరి కానీ ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ కావాలని మనకు వచ్చినటువంటి ఎల్సిఎం ఎంత 252. మరి 247 కి 252 రావాలంటే మనం 5 ని కలపాలా తీసివేయాలా కలపాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేసాము. అంటే ఇక్కడ కలపండి అని ఇస్తేనేమో సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయగాని ఇస్తేనేమో ఇక్కడ మనం ఏం చేయాలి యాడ్ చేయాలి. దేన్ని క్యాలిక్యులేట్ చేసి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45 మరియు 60లచే భాగిస్తే శేషం 0 వస్తుంది. శేషం ప్రతి సందర్భంలో 4 వస్తుంది అని అడిగాడు. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తా. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. 2 గంటలు వరుసగా 3 నిమిషాలు మరియు 4 నిమిషాలకు మోగుతాయి. ఒకసారి 2 గంటలు కలిసి మోగిన తర్వాత తిరిగి అవి 2 కలిసి మోగడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఇంకా సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకటి 6 సెకండ్స్ కి, ఒకటి 10 సెకండ్స్ కి, ఒకటి 14 సెకండ్స్ కి అలా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. లేదా ఒకటి 5 సెకండ్స్, ఒకటి 8 సెకండ్స్, ఇంకోటి 10 సెకండ్స్ అని ఇవ్వచ్చు. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అంటే మనము ఏదైనా ఒక సర్కిల్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి 3 వ్యక్తులు పరుగు పందెం పార్టిసిపేట్ చేశారు. ఒకరు పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతూ ఉంటే ఒకరు 10 సెకండ్స్ లో రౌండ్ కంప్లీట్ చేయగలరు, ఇంకొకరు 15 సెకండ్స్ లో రౌండ్ కంప్లీట్ చేయగలరు, ఇంకొకరు 20 సెకండ్స్ లో రౌండ్ కంప్లీట్ చేయగలరు. 3 ఒకేసారి బయలుదేరారు. ఫస్ట్ పర్సన్ ఏమో 10, సెకండ్ పర్సన్ 15, థర్డ్ పర్సన్ 20 సెకండ్స్ లో ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ చేస్తే మళ్ళీ 3 ఏ సమయానికి ఒకే చాట కలుస్తారని అడుగుతారు.
ఒకే చోట మళ్ళీ వాళ్ళు ఏ సమయానికి కలుస్తారంటాడు. లేదా 3 బెల్లులు రింగ్ అవుతున్నాయి. ఫస్ట్ బెల్ ఏమో 10 సెకండ్స్ కి, సెకండ్ బెల్ ఏమో 15 సెకండ్స్ కి, థర్డ్ బెల్ ఏమో 20 సెకండ్స్ కి. 3 ఒకేసారి ఫస్ట్ మోగిచ్చాము. ఫస్ట్ బెల్ ప్రతి 10 సెకండ్స్ కోసారి మోగుతుంది, సెకండ్ బెల్ ప్రతి 15 సెకండ్స్ కోసారి, థర్డ్ బెల్ ప్రతి 20 సెకండ్స్ కోసారి మోగుతూ ఉంటే మళ్ళీ 3 బెల్లులు ఒకేసారి ఏ సమయంలో రింగ్ అవుతాయి? సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కానీ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఎల్సీఎంఏ. ఇంకా ఏ ఆల్టర్నేట్ అవసరమే లేదు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎల్సీఎం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్లో ఎక్కువ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఎల్సీఎం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి? ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ కి. న్యూమరికల్ వాల్యూస్ ఏంటి? 3 నిమిషాలు, ఇంకోటి ఏంటి 4 నిమిషాలు. దీనికి ఎల్సీఎం ఏంటి? 2 వేరు వేరు, 3 వేరు, 4 వేరు. ఏ కామన్ నెంబర్ చే డివిజిబుల్ కావు కాబట్టి 3 4 ఎంత? 12. ఎల్సీఎం ఏమవుతుంది? 12 మినిట్స్. అంటే 12 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ 2 కలిసి ఒకేసారి మోగుతాయి. ఇది క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఓకేనా? ఒకేసారి 2 ఫస్ట్ ఒకేసారి మోగించాము. ఫస్ట్ ది ప్రతి 3 నిమిషాలకు ఒకసారి, రెండోది ప్రతి 4 నిమిషాలకు ఒకసారి మోగితే 1 గంట సమయానికి 2 ఎన్నిసార్లు ఒకేసారి మోగుతాయి అంటాడు. 1 గంట సమయానికి. మరి 1 గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 సెకండ్స్. ప్రతి ఎన్ని నిమిషాలకు ఒకసారి మోగుతున్నాయి? 2 12 నిమిషాలకి. అంటే 12 నిమిషాలకు ఒక్కోసారి అయితే 60 నిమిషాలకు ఎన్నిసార్లు ఉంటాయి? 12 5 కాబట్టి 5 టైమ్స్. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రింగ్ అయింటది కాబట్టి మొత్తం ఏమవుతుంది? 6 టైమ్స్. మరి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 12 మినిట్స్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75 45 60లచే భాగిస్తే, ఇప్పుడే చెప్పాను చూడండి, భాగిస్తే నిశ్శేషంగా భాగిస్తే అంటే మీకు ఏం కనుక్కోమని చెప్పాను? గసాబు కనుక్కోమన్నా. మీరు అడగచ్చు ఇక్కడ గరిష్ట ఉంది కదా, గసాబా కాదు ఫ్రెండ్స్. ఇక్కడ గరిష్ట అంటే గసాబాని కాదు, ఫిక్స్ కాదు. ఇక్కడ ఏమడిగాడు? భాగిస్తే, నిశ్శేషంగా భాగిస్తే. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గసాబు కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏంటి? ఈ 3 అంకెల గరిష్ట 3 అంకెల సంఖ్య అని ఇచ్చాడు. ఇక్కడ గరిష్ట సంఖ్య కాదు అడిగింది. అంటే 3 అంకెల సంఖ్యలు తీసుకుంటే ఆ 3 అంకెల సంఖ్యలలో ఏ గరిష్ట సంఖ్య అనేది 75 చే భాగించబడుతుంది, 45 చే భాగించబడుతుంది, 60 చే భాగించబడుతుంది. 3 చే భాగించబడితే ఒక కేసులోనేమో శేషం 0 రావాలంట, ఇంకొక కేసులోనేమో ప్రతిసారి శేషం ఎంత రావాలంట? 4 రావాలంట. దీన్ని ఆప్షన్స్ బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ 3 చే డివిజిబుల్ అవుతే 0 శేషం వచ్చేస్తుంది. 3తో డివిజిబుల్ చేస్తే ప్రతి కేసులో రిమైండర్ మనకు 4 వచ్చింది అనుకోండి, దిస్ ఈస్ కరెక్ట్. బట్ మెథడ్ ద్వారా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గసాబు క్యాలిక్యులేట్ చేయాలి. 75 45 ఇంకోటి ఏంటి? 60. 5 తో పోతుందా? 5 1 5, 2 ఉంటుంది, 5 5 5 9 5 1 5 2 అగైన్ 3 తో పోతుందా? 3 5 15, 3 3 3 4. ఇంకా దేంతో పోవు కాబట్టి వీడి యొక్క ప్రొడక్ట్ మనకి ఏమవుతుంది? ఎల్సీఎం అవుతుంది. 5 3 15, 15 5 75 ఇంటూ 3 4 12, 12 5 60, 12 7 84. ఎంత వస్తుంది? 90. అంటే మొత్తం మీద ఎల్సీఎం ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 900. ఎల్సీఎం ఎంత? 900. సో 900 అనేది చూడండి 75 తో డివిజిబుల్ అవుతుంది, 900 45 తో డివిజిబుల్ అవుతుంది, 90 తో కూడా డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 900 ని 747 తో చేయండి, 75 తో చేయండి, 60 తో చేయండి, ప్రతిసారి రిమైండర్ 0 వస్తుంది. అంటే ఫస్ట్ ఆన్సర్ కి శేషం 0 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 900. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా శేషం 0 వస్తే అర్థం ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను ఇంకో సంఖ్యతో డివిజిబుల్ చేస్తే ఎగ్జాక్ట్ గా రిమైండర్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి? అది నిశ్శేషంగా భాగించబడినట్టే కాబట్టి ఆన్సర్ ఏంటంటే 900. ఫస్ట్ దానికి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ దానికి ఏంటి? ప్రతి సందర్భంలో 4 శేషం రావాలంట. మరి 4 శేషం రావాలంటే దీనికి ఏం చేయాలంటే 4 యాడ్ చేయండి. 900 కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 904. ఇప్పుడు కావాలంటే 904 ను ఏదైనా ఒక నెంబర్ చేయండి. 45 కావచ్చు, 75 కావచ్చు, ఏదైనా కావచ్చు. 45 2 90 పక్కన 0, దట్ ఈస్ 900. రిమైండర్ ఎంత వచ్చింది? 4. సో ప్రతి కేసులో కావాలంటే 75 తో చేయండి, 60 తో చేయండి. ప్రతి కేసులో మనకు రిమైండర్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సో సెకండ్ బిట్ ఆన్సర్ ఎంత అంటే 904.